కర్ణాటకలోని కావేరీ నది వద్ద నిన్న జరిగినటువంటి ఏనుగుల దాడిలో ఒక మహిళ మృతి చెందినటువంటి ఘటన మనందరికీ తెలిసిందే. అక్కడ భార్య తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతున్నటువంటి దృశ్యాన్ని చూసినటువంటి ఆమె భర్త, అక్కడే ఉన్నటువంటి భర్త ఆమెను కాపాడడానికి కూడా ప్రయత్నించాడు. పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వం చాటుకున్నాడు. ఇప్పుడు ఆమె చనిపోయినటువంటి ఘటనను జీర్ణించుకోలేకుండా తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నటువంటి ఆ వ్యక్తి తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కర్ణాటకలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైనటువంటి కొడగు జిల్లాలో దుబారే ఏనుగుల శిబిరం వద్ద ప్రమాదవశాత్తు ఒక ఏనుగు కింద నలిగిపోయి తమిళనాడుకు చెందినటువంటి ఝాన్సీ అనే మహిళ, ఆ పర్యాటకురాలు నిన్న ప్రాణాలు కోల్పోయింది. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. దుబారే శిబిరంలోని ఏనుగులను చూడ్డానికి అందరిలాగానే ఝాన్సీ కుటుంబం కూడా అక్కడికి వెళ్ళింది. మావాటీలు స్నానానికి తెచ్చినటువంటి 2 ఏనుగులు అక్కడ అకస్మాత్తుగా ఒకదాంతో ఒకటి పోట్లాడుకున్నాయి. కావేరీ నదిలో కనీసం అరడజను ఏనుగులకు స్నానం చేయిస్తుండగా అప్పుడు కంచన్ అనేటువంటి ఏనుగు మార్తాండ అనే మరో ఏనుగు పైన దాడి చేసింది. ఈ 2 ఏనుగుల గొడవ కారణంగా మిగిలిన ఏనుగులు కూడా బెదిరిపోయి అల్లకల్లోలంగా నదిలో పరిగెత్తాయి. మావాటీలు ఏనుగులను నియంత్రించడానికి ప్రయత్నించిన అక్కడ విఫలమయ్యారు. ఈ ఏనుగులు గొడవ పడుతున్నటువంటి సమయంలో వాటికి దగ్గరగా ఉన్నటువంటి చెన్నైకి చెందినటువంటి జునేష్ అనే మహిళ పైన ఒక ఏనుగు కుప్పకూలి పడింది. కింద పడినటువంటి మార్తండ అనే ఏనుగు పదే పదే లేవడానికి ప్రయత్నిస్తూ జునేష్ను మరింతగా తొక్కేసింది. అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి పర్యాటకులు కొందరు ఆ వీడియోలను తీయడంతో ఈ హృదయ విధారకరమైనటువంటి ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ మహిళ ఆ ఏనుగు కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆమె అక్కడికక్కడే మరణించినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చేరేలోపే ఆమె ప్రాణాలు కూడా కోల్పోయింది.